అందరికీ నమస్కారం అండి. దేవుడి పూజ చేసేటప్పుడు ఏ వస్తువులు వాడకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా దేవుడి పూజ చేసుకుంటూ ఉంటారు. దేవుడి పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దేవుడి పూజకు ఉపయోగించే వస్తువుల విషయంలో కొంతమంది చాలా గందరగోళానికి గురవుతూ ఉంటారు. దేవుడి మీద భక్తి ఉండి పూజలు చేసుకోవాలనే ఇష్టం ఉన్న వారికి అసలు పూజ ఎలా చేసుకోవాలి? పూజలో ఎలాంటి వస్తువులు ఉపయోగించాలి? అన్న విషయంలో అనేక సందేహాలొస్తూ ఉంటాయి. పూజ చేసుకోటానికి కొన్ని వస్తువులను ఎంచుకునే విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దేవుడి పూజ చేసుకునేటప్పుడు కొన్ని వస్తువులను అస్సలు వాడకూడదు. దేవుడి పూజకు ఉపయోగించే వస్తువులలో అల్యూమినియం పాత్రలు ఉండకూడదు. దీపారాధన చేసే కుందుల నుంచి దేవుడి ప్రసాదం వండే పాత్రల వరకు ప్రతి ఒక్కదానికి కూడా ఇది వర్తిస్తుంది. ఎవరైనా అల్యూమినియం పాత్రలు వాడుతున్నట్లయితే వాటిని వాడటం మానేయటం మంచిది. అల్యూమినియం పాత్రలు వాడటం వలన అశుభంగా చెప్పబడుతుంది. అల్యూమినియం పాత్రలే కాదు, నేడు ప్రతి ఒక్కరి ఇంట్లో స్టీల్ పాత్రలు ఎక్కువగా ఉంటాయి. దేవుడి పూజ చేసేటప్పుడు స్టీల్ పాత్రలు అస్సలు వాడకూడదు. పూజకు ఉపయోగించే పాత్రలు లోహంతో చేసినవి ఉండకుండా ఉంటే మంచిది. ఇలాంటి పాత్రలకు ఏమాత్రం గాలి తడి తగిలినా చాలా సులువుగా తుప్పుబట్టిపోతాయి. దేవుడి పూజకు వినియోగించే వస్తువులు ఎప్పుడూ కళగా ఉండాలి. అలా ఉన్నప్పుడే చేసిన పూజ కూడా కంటికింపుగా ఉంటుంది. దీపారాధన చేసేటప్పుడు దీపారాధన చేసే కుందులు వెండివి కానీ, ఇత్తడివి కానీ, మట్టివి కానీ అయి ఉంటే మంచిది. స్టీలు కుందుల్లో ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదు. దేవుడి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టే పాత్రలు కూడా వెండి వాటిలో కానీ లేదా తమలపాకు మీద కానీ పెడితే మంచిది. స్టీల్ వాటిలో కానీ ప్లాస్టిక్ వాటిలో కానీ దేవుడి నైవేద్యం పెట్టకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.